సరిగ్గా 230 సంవత్సరాల క్రితం నాటి భారతదేశాన్ని ఒక్కసారి కళ్ళ ముందు ఊహించుకుంటే, ఆ రోజుల్లో నివసిస్తున్న ఊరిలో హఠాత్తుగా వర్షాలు ఆగిపోయాయి. ఒక్క వారం కాదు, ఒక్క నెల కాదు, ఏకంగా 4 సంవత్సరాలు ఒక్క చుక్క వర్షం పడలేదు. చెరువులలో నీరు ఇంకిపోయింది. భూమి పగుళ్ళు ఇచ్చింది. పశువులు రోడ్ల మీద పడి చనిపోతున్నాయి. తిండి కోసం మనుషులు చెట్ల ఆకులు, వేళ్ళు, చివరికి మట్టిని కూడా తినడం మొదలుపెట్టారు. ఇది ఒక ఊహజనిత కథ కాదు. ముఖ్యంగా నిజాం రాజ్యం, మరాఠా రాజ్యం మరియు కొన్ని దక్షిణ భారత ప్రాంతాలలో 1789 నుండి 1795 మధ్య కాలంలో సంభవించిన ఈ విపత్తును చరిత్రలో దోజీబారా కరువు లేదా పుర్రెల కరువు అని పిలుస్తారు. ఈ 6 ఏళ్ల కాలంలో కేవలం ఆకలి వల్ల, పాలకుల నిర్లక్ష్యం వల్ల దాదాపు 1,10,00,000 మంది జనాభా మరణించారు. ఆనాటి ప్రపంచ జనాభాతో పోలిస్తే ఇది ఎంత పెద్ద సంఖ్యో తెలుసా? అప్పట్లో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ వంటి దేశాల మొత్తం జనాభా కంటే ఇది ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో సగం జనాభా ఈ కరువులో తుడిచిపెట్టుకుపోయింది. ఈ మహా విపత్తుకు కారణం భారతదేశంలో లేదు. అది వేల మైళ్ళ దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో మొదలైంది. సైన్స్ పరిభాషలో దీనిని ఎల్నినో అంటారు. 1789లో ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైన, వినాశకరమైన ఎల్నినో వాతావరణ మార్పు సంభవించింది. దీనివల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా ఋతుపవనాల వ్యవస్థను దెబ్బతీశాయి. దాని ప్రభావం నేరుగా దక్షిణ భారతదేశంపై పడింది. మన దేశానికి జీవనాధారమైన నైరుతి ఋతుపవనాలు ఆ సంవత్సరం పూర్తిగా విఫలమయ్యాయి. 1789లో వర్షాలు పడలేదు. సరే, వచ్చే సంవత్సరం పడతాయేమో అని రైతులు ఆశగా ఆకాశం వైపు చూశారు. 1790లోనూ అదే పరిస్థితి. 1791, 1792లో ఇలా వరుసగా 4 సంవత్సరాలు ఒకే రీతిలో కరువు తాండవించింది. ఈ విషయాలన్నీ మనకు ఎలా తెలిసాయంటే, ఆ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున పనిచేస్తున్న ఒక సర్జన్ మరియు వృక్ష శాస్త్రజ్ఞులు ఉండేవారు. ఆయన పేరు డాక్టర్ విలియం రాక్స్. ఆయన భారతదేశంలో వాతావరణ మార్పులను, వర్షపాతాన్ని రోజు రికార్డు చేసేవారు. ఆయన రాసిన అధికారిక పత్రాల ప్రకారం భారతదేశ చరిత్రలో అంతకుముందు ఎన్నడూ లేనంత భయంకరమైన రీతిలో భూగర్భ జలాలు ఎండిపోయాయి. వాతావరణం నిప్పుల కొలిమిలా మారిపోయింది. కేవలం ఒక్క సంవత్సరం పంట పండకపోతేనే తట్టుకోలేని ఆ రోజుల్లో వరుసగా 4 ఏళ్ళు భూమి ఎడారిగా మారితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆలోచించండి. కానీ చరిత్ర మనకు నేర్పే ఒక చేదు నిజం ఏంటంటే, ప్రకృతి కేవలం కరువును మాత్రమే తెస్తుంది, కానీ మనుషుల స్వార్థమే దాన్ని మహా శ్మశానంగా మారుస్తుంది. 1790 నాటి దక్షిణ భారతదేశం రాజకీయంగా అత్యంత అస్థిరంగా ఉంది. అదొక యుద్ధక్షేత్రం. ఒకవైపు ఇప్పుడిప్పుడే దేశాన్ని ఆక్రమిస్తున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, మరోవైపు మరాఠా సామ్రాజ్యం, ఇంకోవైపు హైదరాబాద్ నిజాం రాజులు. వీరందరి మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతుండేవి. ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ఈ పాలకులు చేసిన పని ఏంటో తెలుసా? మార్కెట్లో మిగిలి ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని కూడా సాధారణ ప్రజలకు అందకుండా జప్తు చేసి తమ సైనికుల కోసం కోటల్లో దాచిపెట్టారు. ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్ని తాకాయి. హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తున్న నిజాం ప్రభుత్వం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. నిజాం ప్రధానమంత్రి ఆ కాలంలో తన సొంత ఖర్చులతో ఒక ఉచిత అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ దారుణం ఏంటంటే, లక్షలాది మంది ఆకలితో ఉన్న ఆ నగరంలో ఆ కేంద్రం రోజుకు కేవలం 150 మందికి మాత్రమే భోజనం పెట్టేది. మిగిలిన కోట్ల మంది ప్రజలను దేవుడు దయకు వదిలేశారు. ఇక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్న ప్రాంతాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. పంటలు పండకపోయినా, రైతుల దగ్గర తినడానికి గింజలేకపోయినా బ్రిటిష్ అధికారులు కఠినంగా బలవంతపు పన్నులు వసూలు చేశారు. పన్ను కట్టకపోతే చావు దెబ్బలు కొట్టేవారు. హైదరాబాద్ రాజ్యంలోని నిర్మల్ మరియు ఔరంగాబాద్ ప్రాంతాల్లో పరిస్థితులు ఎంత ఘోరంగా మారాయంటే, ప్రజల దగ్గర వసూలు చేయడానికి ఏమీ లేకపోవడంతో పన్నుల బాకీ పడిపోతామని భయంతో అక్కడి లోకల్ రెవెన్యూ అధికారులే తమ ఉద్యోగాలను ఆ ప్రాంతాలను వదిలేసి రాత్రికి రాత్రే పారిపోయారు. ఇప్పుడు మనం ఈ కరువుకు ఆ పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం. మరాఠీ పరిభాషల్లో దీన్ని దోజీబారా అంటారు. దోజీబారా అంటే 12 రూపాయల కరువు.
ఆ రోజుల్లో 12 రూపాయలు అంటే ఒక సామాన్యుడి కొన్ని నెలల జీతం. ఒక గంపెడు ధాన్యం కొనడానికి కూడా అంత డబ్బు పెట్టాల్సి వచ్చేది. అంత ధర పెట్టినా మార్కెట్లో ధాన్యం దొరికేది కాదు. కానీ దీనికి ఉన్న మరొక పేరే పుర్రెల కరువు. 1791 నాటికి మరణాల సంఖ్య ఊహించని స్థాయికి చేరింది. ప్రతి ఇంట్లో శవాలే. ఒక్క ఇంట్లో నలుగురుంటే నలుగురు చనిపోయేవారు. దీనివల్ల చనిపోయిన వారికి కూర్చోడానికి లేదా దహన సంస్కారాలు చేయడానికి ఊర్లలో మనుషులే మిగలలేదు. ఇల్లు, వీధులు, పొలాలు, చెరువు గట్లు ఎటు చూసినా మనుషుల శవాలు పేరుకుపోయాయి. కాలక్రమేణా ఆ శవాలను కాకులు, కుక్కలు, నక్కలు పీక్కు తినగా మిగిలిన ఎముకలు, పుర్రెలు ఎండకు ఎండి తెల్లగా మారిపోయేవి. దూర ప్రయాణాలు చేసే బ్రిటిష్ అధికారులకు రోడ్ల ఇరుపక్కల కేవలం మనుషుల పుర్రెలే కనిపించేవంట. అందుకే దీనికి పుర్రెల కరువు అని పేరు పెట్టారు. మన కోస్తాంధ్ర ప్రాంతమైన ఉత్తర సర్కారు జిల్లాలలో నాటి రికార్డులు చదివితే కన్నీళ్లు ఆగవు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారిక నివేదికల ప్రకారం 1791 ఏప్రిల్ నెలలో కేవలం విశాఖపట్నం నగర వీధుల్లోనే ఒక్క నెలల్లోనే 1200 మందికి పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తూ రోడ్లపైనే ప్రాణాలు విడిచారు. రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి ప్రాంతాల్లో ఆకలి తట్టుకోలేక తల్లులు తమ కన్న బిడ్డలను కేవలం ఒక్క పూట తిండి కోసం, కొన్ని గింజల కోసం ఇతరులకు అమ్ముకున్నారు. కొన్ని గ్రామాల్లో దాదాపు 50% జనాభా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఊర్లే నిర్జన శ్మశానాలుగా మారిపోయాయి. వరుసగా 4 ఏళ్ల కరువు తర్వాత 1793లో ప్రకృతి ఎట్టకేలకు కరుణించింది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ సంవత్సరం ప్రకృతి మరో క్రూరమైన ఆట ఆడింది. వర్షాలు పడ్డాయి, కానీ అవి సాధారణ వర్షాలు కావు. ఊర్లను ముంచెత్తే అత్యంత భారీ వర్షాలు మరియు వరదలు. దీనివల్ల పరిస్థితి మెరుగుపడాల్సింది పోయి ఇంకా ఘోరంగా తయారైంది. ఎందుకంటే అప్పటికే దేశంలో సగం మంది రైతులు, కూలీలు ఆకలితో చనిపోయారు. మిగిలిన వారు ప్రాణాలు దాచుకోవడానికి వలస వెళ్ళిపోయారు. పొలాల్లో సాగు చేయడానికి, విత్తనాలు చల్లడానికి మనుషులే లేరు. భూములు అలాగే ఉండిపోయాయి. మరోవైపు ఆ భారీ వర్షాల వల్ల వరదలు రావడం, రోడ్లపై పేరుకుపోయిన లక్షలాది మంది ఆస్తి పంజరాలు, కుళ్ళిపోయిన శవాల కారణంగా త్రాగునీరు పూర్తిగా కలుషితమైపోయింది. ఇది భారతదేశంలో అంతకు ముందెన్నడూ లేనంత పెద్ద ఎత్తున మలేరియా, కలారా మరియు ఎపిడెమిక్స్ వ్యాప్తికి కారణమైంది. 4 ఏళ్ల ఆకలి బాధల నుండి స్థితిలో తప్పించుకొని అత్యంత బలహీనంగా ఉన్న మిగిలిన జనాభాను ఈ అంటువ్యాధులు ఊడ్చేశాయి. ఆకలి మిగిల్చిన శవాల కంటే ఈ రోగాలు ముంచేసిన శవాల సంఖ్య ఎక్కువైపోయింది. అలా 1795 నాటికి ఈ భయంకర విపత్తు ఒక ముగింపుకు వచ్చేసరికి భారతదేశ జనాభా చిత్రపటమే మారిపోయింది. 1795 నాటికి వాతావరణం సాధారణ స్థితికి వచ్చింది. కానీ భారతదేశం కోల్పోయిన 1,10,00,000 ప్రాణాలు మళ్ళీ తిరిగి రాలేదు. ఒక విపత్తు ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో చెప్పడానికి ఈ పుర్రెల కరువు ఒక సజీవ సాక్ష్యం. 230 ఏళ్ల క్రితం మన సొంత గడ్డపై మన ముత్తాతలు అనుభవించిన ఈ ఘోరమైన ఆకలి కేకల చరిత్ర మనకు తెలియకపోవడం బాధాకరం. చరిత్ర అంటే కేవలం రాజుల యుద్ధాలు, కోటల నిర్మాణాలు మాత్రమే కాదు. సామాన్య ప్రజల కన్నీళ్లు, వారు చిందించిన రక్తం కూడా చరిత్రే. ఈ మరుగున పడిపోయిన నిజం అందరికీ తెలియాలి. థ్యాంక్ యూ ఆల్.